హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే మొన్న ఈవినింగ్ నుండి నిన్నటి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియో అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇదైతే మొన్న నైట్ అన్నమాట. పిల్లలకైతే అటుకులు పాలు పోసి ఇస్తున్నానండి. ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు, మా అత్తమ్మ వారి ఇంటికి వెళ్తున్నామని చెప్పి ఇంకా అక్కడ తింటామన్నారు. ఇంకా మరీ పొద్దు కదా ఆకలేస్తుందని చెప్పి అటుకుల్లో పాలు పోసి కొంచెం చక్కెర వేసి అయితే ఇస్తున్నాను. ఇంకా బయలుదేరేసామండి. టైం అయితే ఇప్పుడు 8:30 or 9 అయింది. బయలుదేరేసామన్నమాట. కార్లోనే కదా, ఒక 1 hour జర్నీ అయితే వెళ్ళిపోతాంలే అని చెప్పి బయలుదేరాము. ఇంటికైతే వచ్చేసామండి. మా మామయ్య అయితే బజార్లో ఉన్నాడు. ఇంకా లోకిని అయితే తను తీసుకొచ్చాడు. ఇంక మేము ముగ్గురం అయితే వచ్చేసామన్నమాట. ఇది మార్నింగ్ అనమాట, నిన్న మార్నింగ్. ఇంక బయట చెట్లు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. రోజా చెట్టు అయితే ఎంత బాగుందో, ఎన్ని పూలు పూస్తుందో, చాలా పూలు పూస్తుందండి. హైబ్రిడ్ రోజా అనమాట. నేలలో వేస్తే బాగా బతుకుతాయి, పూలు కూడా ఎక్కువ పూస్తాయి. కుండీల్లో వేస్తే ఏంటంటే 4 రోజులే పూస్తాయి, తర్వాత చనిపోతాయి. మొక్కలు ఎప్పుడు కుండీలకు అంటే నేలలోనే బాగా బతుకుతాయి అన్నమాట. ఇదైతే నిమ్మ చెట్టు. ఇంక పక్కన ఉండేది మామిడి చెట్టు. మామిడి పూత వస్తుందని చెప్పి దానికైతే పూత పిల్లలు కోసుకెళ్తున్నారని చెప్పి ఇలా అడ్డంగా కట్టాడు మా మావయ్య. ఇంక ఈ సైడ్కి వస్తే సపోటా చెట్టు అండి. సపోటా చెట్టు, ఉసిరి చెట్టు అన్నీ ఇక్కడైతే వేస్తున్నారు. ఈ పువ్వు చూసారా, ఉమ్మెత్త పువ్వు, తుమ్మె పువ్వు ఏదో అంటారు, నాకు కరెక్ట్గా పేరైతే గుర్తులేదు. ఇది శివలింగం పువ్వు అండి. చూడండి, శివలింగం పైన పాము ఆకారంలో ఉంటుంది పువ్వు. ఈ పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టం అన్నమాట. శివుడు అభిషేకంలో ఈ పూలను అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇంకా నేనైతే ఇక్కడ కనకాంబరాలు ఉంటే కనకాంబరాలను అయితే కోస్తున్నానండి. ఇంతకుముందు చాలా చెట్లు అయితే ఉన్నాయి, కనకాంబరాల చెట్లు అన్నీ చనిపోయాయి. ఇప్పుడే ఫ్రెష్గా మా వారైతే నీళ్ళు అయితే పట్టాడండి. పట్టి బయట కార్ అయితే క్లీన్ చేస్తున్నాడు. ఇంక పూలన్నీ కోస్తున్నాను అనమాట. పూజకైతే వెళ్ళడానికి పెట్టుకొని వెళ్దాంలే అని చెప్పి కోస్తున్నాను. పూజ అయితే 9కి అలా బయలుదేరదాం అనుకున్నాము. ఇంకా ఆ లోపు అయితే నిదానంగా ఇలా పూలు అయి కోస్తున్నాను. గోంగూర చెట్లు చూసారా, ఇంకా ఆ సైడ్ కూడా ఉన్నవి. కొనాల్సిన అవసరం లేదండి, అవంతా నీట్గా గిల్లేసుకుంటే మనకి ఒకరోజు పచ్చడికి అయితే వచ్చేస్తాయి. ఇంక ఇదైతే మల్లె చెట్టు చూసారా, పైకి అయితే అల్లిచ్చాము. చాలా ఎక్కువ పూలు అయితే పూస్తాయండి. ఆ కొమ్మే మా ఇంట్లో కూడా వేస్తున్నాము, బ్రతికింది, పూలు కూడా పూస్తుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయామన్నమాట షాప్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా మామయ్య అయితే కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నాడండి. ఇంక అక్కడికైతే బయలుదేరాము. పిల్లల్ని అయితే మామయ్య తీసుకెళ్ళాడు. మేము ముగ్గురం అయితే ఇంకా కావాల్సినవన్నీ ఇంట్లో తీసుకొని బయలుదేరామన్నమాట. పూజారి అయితే వచ్చేసారు. పూజారికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తే ఇంకా ఆయన మొత్తం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇంక మా వారైతే గుమ్మడికాయలో కుంకుమ పోసి రెడీ చేస్తున్నారనమాట. షాప్కి దిష్టి తీసి కొట్టడానికి మొత్తం ఇలా రెడీ చేసేసారండి పూజారి. కలసం పెట్టి మొత్తం రెడీ చేసేసిన తర్వాత బయట అయితే పూజ చేయకముందు ఇది గుమ్మడికాయ అయితే దిష్టి తీస్తున్నాడు. ఏం షాప్ అనుకుంటున్నారా? బట్టల షాప్ అండి. తనుశ్రీ క్వాలిటీ కలర్స్ షాప్ పేరు అయితే.
గుమ్మడికాయతో దిష్టి అయితే తీసేసి బయట అయితే కొట్టేస్తున్నారు. అలాగే ఒక టెంకాయతో దిష్టి తీపిచ్చేశారనమాట పూజారి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది వృధా అవ్వకుండా మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చూస్తుంది. గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇలా చేతులు అయితే ఆ పక్క ఈ పక్క అద్దుతారండి. ఇప్పుడు టెంకాయతో కూడా దిష్టి తీసేస్తున్నారనమాట. టెంకాయ దిష్టి తీసేసిన తర్వాత లోపలికి వెంటనే రాకుండా బయటే కాళ్ళు చేతులు మొత్తం కడుక్కొని అమ్మన పూజలో అయితే కూర్చోమని చెప్పారు పూజారి గారు. టైం అయితే ఇప్పుడు 10 అయ్యింది. 10:30 లోపు చేయాలని చెప్పారు. ఇంకా మొత్తం 4 పక్కల కర్పూరాలు, 4 పక్కల టెంకాయలు అయితే కొడుతున్నాము. టైల్స్ కదా, టెంకాయ డైరెక్ట్గా కొడితే టైల్స్ పగిలిపోతాయని చెప్పి ఇలా టెంకాయ కొట్టమని చెప్తున్నారు. పూజారి అయితే నన్ను కొట్టమన్నాడు. మనం అంత సాహసం అయితే చేయలేము, ఇంక అందుకని ఆయనే కొట్టేశారనమాట. ఇంకా 4 పక్కల నిమ్మకాయలు, కర్పూరం, టెంకాయలు కొట్టిన తర్వాత పూజలో అయితే కూర్చొని పూజ అయితే చేస్తున్నాము. షాప్ అయితే మాకు కాదండి, మా మావయ్య గారికి. ఇంకా అందరం ఒకటే కదా, ఇంకా అందరం అయితే పూజ అయితే కూర్చొని చేస్తున్నాం అన్నమాట. ఈ పక్క లోకి అయితే ఈ వీడియో అయితే లోకి తీసాడండి ఈ క్లిప్పు. ఇంకా అటుపక్క మా చింటూ వాళ్ళ అత్తమ్మని బాబాయిని కాన్ఫరెన్స్ కాల్లో కలిపి పూజ అయితే చూపిస్తున్నాడు అనమాట. ఈ క్లిప్పు తీయమ్మా అంటే లోకి అది తీశాడు, బాగానే తీశాడండి. పిల్లలకైతే ఈరోజు హ్యాపీ అనమాట, ఎందుకంటే స్కూల్ డుమ్మా కొట్టేసి వచ్చేసారు. సండే మండే అనమాట, 2 రోజులు స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంక ఈరోజు అయితే వెళ్ళారండి. నేనైతే నిన్న వీడియో పెట్టాను కదా, ఇంక ఈరోజు అయితే ఈ వీడియో పెడదామని చెప్పి ఎడిట్ చేసి ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే వెళ్ళారు వాళ్ళ డాడీ స్కూల్ నుంచి తీసుకురావడానికి, ఈలోపు వీడియో పెడదామని చెప్పి వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఈరోజైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి. పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేసి పిల్లల్ని పంపించిన తర్వాత నిన్న పొద్దుపై కట్ చేసుకున్నాను ఒక బ్లౌజ్ అయితే, వీడియోలో కూడా వస్తుంది. ఆ బ్లౌజ్ అయితే ఈరోజు కుట్టానండి. ఇప్పుడు దాకా అయితే స్టిచ్ చేసి హెమ్మింగ్ వేసి ఇంక ఇప్పుడైతే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను అనమాట. ఇంతకీ ఏం షాపో చెప్పలేదు కదండి, బట్టల షాప్ అనమాట. మా లోకికి ఏం తోచట్లేదు. ఫోన్ చూద్దామంటే వీళ్ళేమో అరుస్తున్నారు. నేను ఎంతసేపు ఇక్కడ నిలబడుకునేది అని చెప్పి ఫోన్ తీసుకొని పక్కకు అయితే వెళ్ళిపోయాడు. పూజ అంతా అయిపోయింది. ఇంకా పూజారి గారు అందరి మీద అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. ఇంకా లాస్ట్కి అయితే హారతి ఇచ్చేస్తున్నాము. స్టీల్ దాంట్లో ఇవ్వకూడదు అంటారండి. మామూలుగా మన ఇంట్లో అయితే స్టీల్ వాడకూడదు దేవుడికి అంటారు. ఇంక ఇలా పూజలు వ్రతాలు చేసినప్పుడు స్టీల్ వాటిల్లోనే వెలిగిస్తూ ఉంటారు. ఇంకా హారతి ఇచ్చేది తేలేదు కదా, ఇంటి దగ్గర ఉంది. ఇంటికి ఇక్కడికి దూరం కదా, ఇంక అందుకని స్టీల్ దాంట్లోనే హారతి ఇచ్చేస్తున్నారనమాట. లాస్ట్కి అయితే దేవుడికి తాంబూలం పెట్టి పూజ అయితే ముగిచ్చేస్తాము. క్లిప్ అటు ఇటు అయింది అంతేను.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన కొత్తింటి గృహప్రవేశం ఫోటో ఆల్బమ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరన్నా చూడకపోతే చూడండి. ఇక్కడ మా మామయ్య అయితే ఇంక టెంకాయ కొట్టేస్తున్నారు. క్లిప్స్ అనేది మా వారి ఫోన్లో నా ఫోన్లో రెండు తీసాం కదా, కొంచెం అటు ఇటు అంతేను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైకి లేచిన తర్వాత ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట. ఆ కలశంలో నీళ్ళు ఉంటాయి కదండి, అవి అయితే అందరి మీద చల్లేసి షాప్ మొత్తం చల్లేశారు పూజారి గారు. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. మధ్యాహ్నం కొంచెంసేపు పడుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 4 అయింది. ఇంకా నైట్కి అయితే పిల్లలు రాగి సంగటి పచ్చిపులుసు చేయమని చెప్పారండి. ఇంకా అందుకని రాగి సంగటి పచ్చిపులుసు అయితే చేశాను. చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది, ఇంకా పిల్లలు తినకూడదని చెప్పి పచ్చిపులుసు అయితే చేశాను. ఈ బ్లౌజ్ అయితే కట్ చేసేసానండి, ఇంకా రేపు కుట్టడానికి, అంటే ఈరోజు అయితే కుట్టేశాను ఈ బ్లౌజు. ఇలా ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే బ్లౌజ్ అయితే కుట్టేయచ్చు అనమాట. లేకపోతే మళ్ళీ కట్ చేసుకొని అదంతా చిమ్ముకొని మనం మిషన్ ఎక్కేతలకే 12 అయిపోతుంది. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్